నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు సరికొత్త నైవేద్యాన్ని పరిచయం చేసేందుకు మనం వచ్చేసాం డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. మరి నాతో పాటు ఫ్యాకల్టీ పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేసి ఈ రోజు గణపతికి నైవేద్యాన్ని ఏం పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే పద్మారావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నవరాత్రులు వచ్చేసాయి, గణేష్ పూజ ఎంత చక్కగా హైదరాబాద్ లో చేస్తామో మనందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా మెయిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ లో కూడా అంతే గ్రాండ్ గా సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. మరి సెలబ్రేషన్స్ లో భాగంగా మన గణేష్నికి ఇష్టమైన నైవేద్యాన్ని ఈ రోజు మన వ్యూస్ కోసం ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం వినాయక చవితి స్పెషల్ నైవేద్యం ఏదైతే ఉంటుందో అది ముందుగా మనం ఈ రోజు పాల తాలికలు చేద్దాం. పాల తాలికలు గణేష్నికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటిగా పాల తాలికలు ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. మరి పాల తాలికలకు కావలసిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. బియ్యం పిండి అండి, నెయ్యి, యాలకుల పొడి, పాలు, బెల్లం, కిస్మిస్, జీడిపప్పు. కావాల్సిన పదార్థాలు కొంచెమే కనిపిస్తున్నాయి కానీ మనకి ఈజీ ప్రాసెస్ లోనే అయిపోతుంది. అవునండి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామండి. సో ముందుగా మనం ఏం చేద్దామంటే పాయసంలోకి కావలసిన కొద్దిగా జీడిపప్పు ఇంకా కిస్మిస్ ని దోరగా నెయ్యిలో వేయించి ఫ్రై చేసి పెట్టుకుందామండి. ఓకే, సో దీనికోసం గాను కొద్దిగా నెయ్యి తీసుకుందాం. సో నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం కొద్దిగా జీడిపప్పు కొంచెమే వేస్తున్నారు. సో జీడిపప్పుని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. కొద్దిగా కిస్మిస్ వేద్దాం. పద్మరావు గారు, ఇక్కడ ఎలా జరుగుతాయండి వినాయక చవితి? ఇక్కడ చాలా ఘనంగా చేస్తారండి. ఎందుకంటే మా కాలేజ్లో వచ్చేసి స్టూడెంట్స్ మీకు ముందుగా చెప్పినట్టు మాకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టూడెంట్స్ ఉంటారు. మా హెచ్ఎం హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియా లాంటిది. సో వాళ్ళు పిల్లలు ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయ్యి కూడా జస్ట్ 1 month అవుతుంది. సో పిల్లలు కూడా తమ ఇంటిని మిస్ అవ్వకుండా వినాయక చవితికి ఇంటికి వెళ్ళలేకపోయామన్న ఒక థాట్ రాకుండా మేము ఇక్కడే వాళ్ళ కోసం వినాయకుడిని ఏర్పాటు చేసాము. మట్టి గణేష్ అండి, ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని అరేంజ్ చేసాము. సో నిన్ననే పూజలు జరిగాయి. సో ఈరోజు రోజు పూజలు కొంచెం చేస్తున్నారు స్టూడెంట్సే ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో ఫ్రై అయిన తర్వాత మనం ఈ కిస్మిస్ ఇంకా జీడిపప్పుని తీసి ఇలా సెపరేట్ చేసుకుందాం. ఇది మొత్తం పాయసం అయిపోయిన తర్వాత లాస్ట్ ఎండింగ్ లో వేసుకుందాం. తాలికలు అనేది కొంచెం టైం ప్రాసెస్ అంతే కదా? తాలికలు కొంచెం షేప్ చేయడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఒకసారి షేప్ అయిపోయిన తర్వాత అది చేయడం ఈజీ ఇంకా. ఓకే, సో ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా చల్లారనివ్వండి. ఓకే, సో ఇందులో మనం కొద్దిగా వాటర్ వేద్దాము. సో రెసిపీ వచ్చేసి ఒక కప్పు బియ్యం పిండికి ఒక అరకప్పు మంచినీళ్ళు తీసుకుంటే సరిపోతుందండి. ఓకే, ముందుగా నీళ్ళు వేద్దాం. ఇది మెయిన్ క్వాంటిటీ తీసుకోవాలి కదా, లేకపోతే అది తాలికలు మరీ హార్డ్ అయిపోతాయి, లేకపోతే మరీ మెత్తగా అయిపోతాయి, మిక్స్ అయిపోతాయి. ఒకటేంటంటే ఈ ముందుగానే మనము బియ్యం పిండితోని ఈ వాటర్ వేడి నీళ్ళతో బియ్యం పిండిని చేసినట్టయితే ఉడుకుతున్నప్పుడు పాయసం ఉడుకుతున్నప్పుడు అవి విచ్చుకోవాలి. అదే మనం సింపుల్ గా వాటర్ చల్లనీళ్ళు వేసి బియ్యం పిండి వేసేసిన తర్వాత చల్లనీళ్ళు బియ్యం పిండి కలిపి తాలికలు చేసిన తర్వాత ఏమవుతుందంటే అది పాలలో వేసిన తర్వాత ఒక్కొక్కసారి అవి విడిపోతుంది. వాటర్ స్లోగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా బియ్యం పిండి వేసి ఇలా కలుపుకుందాం. మొత్తం పడుతుందా? పడుతుందండి, మొత్తం పడుతుంది. స్టవ్ ఆపేసారండి? స్టవ్ ఆన్లో ఉందండి. ఎన్ని రోజులండి గణేష్? మేము ఇది వచ్చేసి 5 days ఉంచుతామండి. ఓకే,
లమ్స్ లేకుండా బాగా లంప్స్ కలుపుకోవాలి. లేకుండా మంచి కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ బంద్ చేసేస్తాను. ఓకే. క్వాంటిటీ బట్టి మనం వాటర్ ఏదైతే క్వాంటిటీ చెప్పారో బట్టి మనము వాటర్ ఇంకా ఫ్లవర్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బౌల్లోకి తీసుకుందామా? ఈ విధంగా మనము రైస్, బియ్యం పిండి ఇంకా వాటర్ తోని ఇందులో ఉప్పు కూడా వేయలేదు కదా, ఉప్పు పంచదార కూడా ఏం అవసరం వేయలేదండి. లేదా? పంచదార కదా, మనం బెల్లం పాకం తీసి అందులో పాలు బాయిల్ చేసినప్పుడు వేద్దాం. ఓకే. ఓకే, పంచదార లేదండి, మొత్తం బెల్లమే వాడబోతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుంటాం. సో ఇక్కడ కూడా రోజుకు ఒక నైవేద్యాన్ని గణపతికి రోజుకి ఒక ప్రతిరోజు నైవేద్యాన్ని పెడతామండి. మొన్ననే నిన్న మాకు స్పెషల్ లంచ్ కూడా చేసాము ఈ హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ కోసం. ఓకే. సో స్పెషల్ లంచ్ అంటే ఏముంటుందండి? స్పెషల్ లంచ్ అంటే అందులో మళ్ళీ ఉండ్రాలు, బూందీ మిఠాయి, ఓకే పులిహోర. ఓకే. ఓకే, అన్ని ట్రెడిషనల్ వంటకాలు. ట్రెడిషనల్ పులిహోర, దెన్ ఉండ్రాలు చేసాం మళ్ళీ. దెన్ ఆఫ్టర్ ఇంకా సాంబార్, పప్పు, ఒక 2 వెరైటీస్ ఆఫ్ కర్రీస్తోని ఈ హాస్టల్ స్టూడెంట్స్ కోసం స్పెషల్ లంచ్ అనేది చేసాం. ఓకే, సో ఇలా అయిపోయిన తర్వాత అండి మనం ఇప్పుడు సన్నగా తాలికల్ని మనం షేప్ చేసుకుంటామండి. సో తాలికలు చేయడం కోసం అండి కొద్దిగా బియ్యం పిండి మనం తీసుకుందాం. అక్కడ అతుక్కుపోకుండా చేతిలో కొద్దిగా బియ్యం పిండి తీసుకొని సో ఈ విధంగా మనం తాలికల్ని షేప్ చేసుకుందాం. కొంతమంది ఇంకా సన్నగా చేస్తారండి. ఎస్, చేత్తో కంటే ఇలా చేసుకుంటే ప్రాపర్ షేప్ వస్తుందని కట్ చేస్తారా? ఇలానే ఉంటా? కొంచెం చిన్నగా కట్ చేద్దామండి. గణేష్ పూజ స్టార్ట్ అయిందంటే చాలు, ఇంకా అన్ని ఫెస్టివల్స్ ఇంకా స్టార్ట్ అండి. ఇవన్నీ ఫెస్టివల్స్ మొదలైపోతాయి. గణేష్ చతుర్థితోని ఇంకా నెల రోజుల గ్యాప్ లో మనకి దసరా వచ్చేస్తుంది. అక్కడ నుంచి జస్ట్ 2-3 వీక్స్ స్పాన్ లో మళ్ళీ మనకి దీపావళి వచ్చేస్తుంది. ఈసారి ఏంటంటే దసరా ఇంకా గాంధీ జయంతి ఒకే రోజు ఇక్కడ హాలిడేస్ ఎప్పుడు ఉంటాయండి? మీరు అట్లా దీపావళికి హాలిడేస్ ఇస్తారా? దీపావళి కాదండి, దసరా కోసం ఒక 5 days ఇస్తామండి. దెన్ మళ్ళీ వచ్చేసి మాకు వింటర్ వెకేషన్ ఉంటుంది, అది డిసెంబర్లో అన్నమాట. సో జాయినింగ్స్ అన్ని న్యూ కామర్స్ అంతా వచ్చేసారా? న్యూ కామర్స్ ఆల్మోస్ట్ వచ్చేసారండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూ మోర్ టు జాయిన్. ఓకే, సో మోస్ట్లీ ఇంకా అందరూ దాదాపుగా వచ్చేసినట్టే. లాస్ట్ టైం మీరు ఒక కోర్స్ గురించి చెప్పారు, అది షార్ట్ పీరియడ్ టైంలో సమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు 2 ఉన్నాయండి. 2 కోర్సెస్. ఒకటి క్రాఫ్ట్మెన్షిప్ కోర్స్ ఇన్ క్రాఫ్ట్మెన్షిప్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఒకటి. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది మనకి హెచ్ఎస్ఆర్టీ ప్రోగ్రామ్ అంటారు. ఓకే. సో దాని హ్యూనర్ సే రోజ్గార్ ట్రక్ అని హెచ్ఎస్ఆర్టీ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఓకే. సో ఈ 2 ప్రోగ్రామ్స్ అండి, అవి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. దీస్ ఆర్ స్పాన్సర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అందులో ఏమంటే ఇందులో ఏజ్ బార్ ఏం లేదు, 8th క్లాస్ క్వాలిఫికేషన్ తోని స్టూడెంట్స్ కెన్ ఎన్రోల్ అనమాట. సో ఇందులో వచ్చేసి మల్టీ కుజిన్ గురించి, మల్టీ కుజిన్ అన్ని రకరకాల కుజిన్స్ గురించి, స్నాక్స్ గురించి, బేకరీ గురించి. లిమిటెడ్ సీట్స్ ఉంటాయా ఇందులో? లిమిటెడ్ అండి, వీ హ్యావ్ టు టేక్ 30 seats. మరి చాలా మెంబర్స్ అప్లై చేసుకుంటారు కదా. ఇది ఇయర్లీ 4 times, ఇయర్లీ 3 times. 4 months కి ఒకసారి కోర్స్ స్టార్ట్ అవుతుంది. అచ్చా, ఆ పే చేయాల్సింది ఉంటుంది? లేదండి, ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అన్నమాట. ఫ్రీ కోర్సు విచ్ ఇస్ స్పాన్సర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇంకా ఈ కోర్స్ అటెండ్ అయినందుకు మేమే గవర్నమెంట్ స్టూడెంట్స్కి స్టైపెండ్ ఇస్తుంది. ఒకవేళ స్టూడెంట్స్ వచ్చేసి 90 kilometers కన్నా ఎక్కువగా స్టే చేస్తే మనకు వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇస్తారు. అచ్చా. ఓకే. ఇందులో ఏజ్ లిమిట్ లేదు, అలాగని 8th క్లాస్ నుంచే 8th క్లాస్ క్వాలిఫైడ్ సరిపోతుంది. దెన్ ఆఫ్టర్ ఇక కావాల్సిందల్లా వాళ్ళ ఇఫ్ 10th క్లాస్ ఉంటే 10th సర్టిఫికేట్ ఒకటి, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, దట్స్ ఇట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈ కోర్స్ని కొంచెం రివైవ్ చేయాలనుకుంటున్నారు. అంటే కొన్ని చిన్న చిన్న మార్పులతోని ఈ కోర్స్ మళ్ళీ రాబోతుంది. సో ఒకసారి వచ్చిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ కోర్స్ గురించి నేను ఇవ్వగలుగుతాను. డెఫినెట్గా. ఓకే, ఇప్పుడు కట్ చేస్తున్నారా తాలికల్ని? సో తాలికలు రెడీ అయ్యాయండి. ఇప్పుడు మనం వీటిని లైట్గా వాటర్లో బ్లాంచ్ చేసి, అవునా, అందులో మనం పాలు ఇంకా బెల్లం వేసి పాయసం చేద్దామండి. ఓకే. సో తాలికలు కూడా కుక్ అవ్వాలి.
అంటే మనం సన్నగానే రోల్ చేసుకున్నాం కాబట్టి ఇవి ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు. ఇదే బియ్యం పిండితో ఉండ్రాళ్ళు కూడాను షేప్ ఉండ్రాలు చేయొచ్చండి. ఉండ్రాలకి అయితే ఇంకా ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. అవును. ఓకే, దెన్ ఒకటి ఏంటంటే ఇంకా మనం ఒకవేళ పచ్చి బియ్యం నానబెట్టి ఇమీడియట్గా అప్పటికప్పుడు పిండి చేస్తే ఆ తాలికలు ఇంకా టేస్ట్ బాగా వస్తాయి. ఓకే, సో అంటుకోకుండా ఉండడం కోసం. సో ఇప్పుడు మనం తాలికలు స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కొద్దిగా వాటర్ తీసుకొని బెల్లంతో లైట్గా పాకం చేసుకుందామండి. ఓకే, దీంట్లో కూడా హాట్ వాటర్ తీసుకుంటున్నారా? పర్లేదండి, కూల్ వాటర్ తీసుకోవచ్చు. హాట్ వాటర్ మనం జనరల్గా సాసెస్ కోసము, ఇంకా గ్రేవీ ఎప్పుడన్నా గ్రేవీ యొక్క కన్సిస్టెన్సీ పల్చగా ఉంది చిక్కగా ఉంది ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేయడం కోసం అప్పుడు మనం హాట్ వాటర్ తీసుకుంటాం. ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుందామండి. బెల్లం క్వాంటిటీ ఎంత తీసుకున్నారు ఇప్పుడు? ఇక్కడ వాటర్ వచ్చేసి రఫ్లీ 1 కప్ అండి. 1 కప్పుకి బెల్లం వచ్చేసి ఒక ½ కప్ సరిపోతుంది. పాకం రాగలగా రావాలా? ఇది పాకంలాగా అవసరం లేదండి, జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. కొద్దిగా రెడ్యూస్ చేద్దాం అంతే. సో ఒక్కసారి బెల్లం డిజాల్వ్ అయిపోయాక మనం దీన్ని తీసి వేరే వెసల్లో వేసుకొని. అవునా? ఓకే. అంటే పంచదారతో కన్నా బెల్లంతో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కొక్క ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు. కొంతమంది ఇలా కాకుండా డైరెక్ట్గా ఒకేసారి చేయొచ్చండి, అలా కూడా చేయొచ్చు. ఇది కొంచెం బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుందని ఇలా చేస్తున్నాను. సో ఈ బెల్లంతో చేసుకున్న సిరప్ని మనం పక్కన పెట్టుకుందామండి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్, మన తాలికలకు సరిపడంత వాటర్. సో వాటర్ లైట్గా ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచి అప్పుడు మన తాలికల్ని వాటర్లో వేసుకుందాం. ఓకే, సో వాటర్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఇందులో మనం తయారు చేసుకున్న తాలికల్ని వేసేద్దాం. ఓకే, వాటర్లో బాయిల్ చేసుకుంటే గట్టిగా అవుతాయా? మనం ముందే హాట్ వాటర్ కూడా వేసుకున్నామండి, సో అప్పుడు గట్టిగా అవుతాయి అన్నమాట. ఓకే, పాలలో వేస్తే మనకి కరిగిపోకుండా ఉండేందుకు ఇదొక ప్రాసెస్. కానీ కొంచెం క్వాంటిటీ కాబట్టి మనకి సరిపోయింది. అదే ఎక్కువ చేస్తే కనుక మనకి ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవాలండి. సో తాలికలు సన్నగా చేసుకున్నాం కాబట్టి ఉడకడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు మనకి. ఓకే, సో ఒక్కసారి లైట్గా మూత పెట్టేద్దాం. ఇది ఎంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి? సో తెలిసిపోతుందండి, మనం ఒకసారి చెక్ చేస్తే తాలికలు ఉడికేయలేదో తెలిసిపోతుంది మనకి. సో ఇలా తీసుకొని జస్ట్ ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది. ఓకే, సో కొంచెంసేపు ఓకే ఫుల్ ఫ్లేమ్ మీద ఇంకొంచెంసేపు ఉంచితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, ఒక 5 minutes చాలండి. 5 minutes కూడా ఎక్కువ ఒక్కొక్కసారి. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, సో తాలికలు కూడా ఉడికాయి, అది పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. పాలలో కూడా ఉడుకుతాయి కదా ఇప్పుడు సెపరేట్గా? ఉడుకుతాయండి, పాలలో కూడా ఉడుకుతాయి. ఓకే, ఎందుకంటే మనం తీసుకుంటే ఫ్రెష్ బియ్యం పిండి. ఓకే, సో ఎందుకైనా ఇదని చెప్పి జస్ట్ ప్రికాషనరీ వీఆర్ జస్ట్ బాయిలింగ్ ఇన్ ది వాటర్ ఫర్ సమ్ టైం. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇప్పుడు టైం పట్టదు. అది కూడా మనం ముందు హాట్ వాటర్లో చేసాం కాబట్టి ఇవి ఇచ్చిపోతాయి, డిసింటిగ్రేట్ అయిపోతాయి అన్న భయం కూడా లేదనమాట. సో ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి మనం ఈ రెసిపీకి సరిపడ్డట్టుగా ఒక 2 cups పాలు తీసుకుందాం. ఓకే, 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 వాటర్తోనే యాడ్ చేసేస్తాను నేను. వాటర్ని స్ట్రెయిన్ చేసి మళ్ళీ పాలు వేస్తారేమో. చేసి కాసేపు పాలు రెడ్యూస్ అవ్వాలి. ఓకే, పాలు కొద్దిగా రెడ్యూస్ అవ్వాలండి. సో ఫ్లేమ్ పెంచి ఒక 5 minutes పాలని రిడక్షన్కి పెడదాం. ఓకే, ఆ తర్వాత మనం తయారు చేసుకున్న బెల్లం పాకం ఏదైతే ఉందో అది వేద్దాము. ఓకే, ఇంకా ఫినిషింగ్ వచ్చేసి కొద్దిగా యాలకుల పొడి, తర్వాత మనం ఫ్రై చేసి నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. కొంచెం పాలు రెడ్యూస్ అవ్వాలంటే. సో కాసేపు వెయిట్ చేద్దామా మరి?
5 minutes పాటు వెయిట్ చేసాం కదా పద్మరావు గారు, పాటు ఒకసారి రెడ్యూస్ చూద్దాం. చేస్తామండి మిల్క్ని. ఓకే, సో ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఇలా అయితే పాలు విరగకుండా ఉంటుందేమో కదా, ఇది కూడా ఒక పాలు విరగవండి. ఓకే, సో స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం. ఓకే, సో ఇంకా సేపు ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం పాల తాలికలు ఇంకా రెడీ అయిపోతుందండి. మీరు అన్నట్టు అది విరిగిపోకుండా తాలికలు అనేది కరెక్ట్గా బాయిల్ అయ్యాయి. ఇంకొక 5 minutes తర్వాత ఇది ఇంకా మనం సర్వింగ్కి రెడీ అండి. ఓకే, ఇలాచీ పొడి వేసేస్తారా? దించే ముందు ఇలాచీ పొడి వేద్దామండి, లేకపోతే దానికి కొంచెం ఇంకాస్త రిడ్యూస్ అయ్యేసరికి ఇలాచీ ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట. సో ఆ ఘాటు, ఆ నైస్ ఫ్లేవర్ ఇలాచీ ఏదైతే ఉంటుందో అది కొంచెం రిటైన్ అవ్వాలి. సో అయిపోయిందండి. సో ఇందులో కొద్దిగా మనం ఇలాచీ పొడి వేసుకుందాం. మరి ఎక్కువైనా కూడా ఘాటు ఎక్కువ ఉంటుంది. లైట్గా ఇలాచీ పొడి క్లోజ్ చేసేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్ సో పాల తాలికలు రెడీ అయిపోయాయి. సో సర్వింగ్ కోసం మనం బౌల్లో ముందుగా కొద్దిగా తాలికలు కూడా మంచిగా కుక్ అయ్యాయండి, టెండర్గా. అవును, మీరు అన్నట్టు అసలు విడిపోకుండా పగిలిపోకుండా ప్రాపర్గా ఫ్రెష్గా మనము ఆడించుకున్న బియ్యం అయితే ఇంకా బాగుంటుంది. దేనికైతే మనం అరిసెల కోసం వాడతాము. ఓకే, కొద్దిగా నానబెట్టి బియ్యం నానబెట్టి, మా ఊర్లో అయితే చిన్నప్పుడు నేను చూసాను రోట్లో దంచేవాళ్ళు, కానీ అంత టైం లేదు. సో అదైతే ఇంకా బాగుంటుంది. అంటే ఎవరైనా టైం బట్టి ఏదైనా ఉంటే వీ కెన్ షూర్లీ. సో ఓకే, సో దీంట్లో మనం ఇంకొంచెం పైనుంచి కొద్దిగా జీడిపప్పు, యాలకులు, జీడిపప్పు ఇంకా కిస్మిస్ కొద్దిగా పైనుంచి వేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది. వేడి వినాయకుడికి నచ్చిన నైవేద్యం, మన విఘ్నాధిపతికి అందించే మొదటి ప్రసాదం పాల తాలికలు రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా, గణపతికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఇంకా ఆలస్యం చేయకుండా గణేషునికి నైవేద్యంగా అర్పించేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ పద్మరావు గారు. ఈరోజు గణేష్ నవరాత్రులు జరుపుకుంటున్నాము. గణేష్ నవరాత్రుల్లో భాగంగా గణేష్నికి ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటిగా పాల తాలికలు ఉంటుంది. అది మాకు ఈజీ ప్రాసెస్లో నేర్పించేశారు. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఇంట్లో ఒకసారి ట్రై చేస్తారు. ఈజీ ప్రాసెస్లో నేర్పించారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.